ఇంతకుముందు తరగతులలో మనం సంజ్ఞా పరిచ్ఛేదంలో మొదట వర్ణమాలను గురించి తెలుసుకున్నాం. ముందుగా సంస్కృతం, తర్వాత ప్రాకృతం, తర్వాత తెలుగు, ఈ 3 భాషలకు సంబంధించినటువంటి వర్ణమాలలను గురించి మనం ఇంతకుముందు తరగతిలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వర్ణమాలలో ఉన్నటువంటి వర్ణాల ఉత్పత్తిని గురించి, వాటికి ఉన్నటువంటి పారిభాషిక సంజ్ఞల గురించి, ఒక్కొక్క వర్ణము వర్ణమాలలో వ్యవహరించేటువంటి తీరును గురించి ఈ పాఠంలో తెలుసుకుంటాం. ఇంతకుముందు కచట తపలు పరుషములు, గజడ దబలు సరళములు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. కచట తపలు అంటే వర్గాక్షరాలనే వాటిని గురించి కూడా మనం నిన్న తెలుసుకున్నాం. వర్గాక్షరాలు అంటే ఒకే స్థానంలో పుట్టేటువంటి వర్ణాలను కలిపి ఒక వర్గంగా చెప్పారు. క ఖ గ ఘ ङ, చ ఛ జ ఝ ఞ, ట ఠ డ ఢ ణ, త థ ద ధ న, ప ఫ బ భ మ, ఈ 5 కూడా వర్గాక్షరాలని పిలుస్తారన్నమాట. వీటిల్లో మొదటి వర్గాక్షరం, ప్రతి వర్గంలో కూడా మొదటి అక్షరం. క వర్గంలో క, చ వర్గంలో చ, ట వర్గంలో ట, త వర్గంలో త, ప వర్గంలో ప. ఈ మొదటి అక్షరాలకు పరుషములు అని పేరు అన్నమాట. కచట తపలకు పరుషములు అని పేరు. ఎందుకు పరుషములను పిలిచినారు వాటిని అంటే, ఉచ్చారణలో కొంత కష్టం, కొంత ప్రయత్నంతో పలుకబడేటువంటి వర్ణాలు కాబట్టి వీటిని పరుషములు అని పిలిచినారనమాట. అదేవిధంగా మూడవ వర్ణాలు, వర్గాక్షరాలలో మూడవది గ, జ, డ, ద, బ. ఈ 5 కూడా సరళములు అని పిలిచినారనమాట. సరళములు అని పిలవడంలో అర్థం ఏమి అంటే, అవి ఉచ్చరించడానికి చాలా సరళంగా అనిపిస్తాయి అని. మనకు వాగ్యంత్రము అనేది ఉంటుందన్నమాట. ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి దాన్ని వాగ్యంత్రము అని పిలుస్తారు. ఈ వాగ్యంత్రంలో ఈ గొంతు దగ్గర మనం 2 వేళ్ళు పెట్టి చూస్తే ఆ అక్షరాలను పలికేటప్పుడు వాటిలో ఉన్నటువంటి కాఠిన్యము లేదంటే సరళత్వము మనకు తెలిసిపోతుంది. ఇదంతా కూడా నేను చెప్పుకున్నాము. తర్వాత పరుషములు, సరళములు అనేటువంటి వాటి తర్వాత మిగిలినటువంటి వర్ణాలు ఏంటి అంటే, ఇతరములగు హల్లులు స్థిరములు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే పరుషములు, సరళములు కాకుండా మిగిలినటువంటి వర్ణాలన్నీ కూడా సరళములు, స్థిరములు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. స్థిరము అనేటువంటి ఒక పేరు ఎందుకు వచ్చింది దానికి అంటే, వ్యాకరణ సమయంలో, వ్యాకరణ కార్యాలను సాధించే సమయంలో అవి స్థిరంగా నిలిచి ఉంటాయి కాబట్టి వాటిని స్థిరములు అన్నారు అని ఒక అభిప్రాయం ఉంటే, లేదు ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వాటికి స్థిరము అనే పేరు పెట్టినారని ఇంకొక అభిప్రాయము కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్థిరములు అనే పేరు కింద, స్థిరములు అనేటువంటి పారిభాషిక సంజ్ఞ కింద ఏమేమి హల్లులు, ఏమేమి వర్ణాలు వస్తాయి అంటే, ఇక్కడ ఇంకొక విషయం మనం చూసుకోవాలన్నమాట. ఇతరములకు హల్లులు అని చెప్తూ ఉన్నాడు. హల్లులు అంటే అచ్చులు కాకుండా మిగిలినటువంటి వర్ణాలు అని అర్థం. అంటే అచ్చులకు ఈ సంజ్ఞలు వర్తించవు. అంటే పరుషములు అనే సంజ్ఞ కానీ, సరళములు అనే సంజ్ఞ కానీ, లేదంటే స్థిరములు అనే సంజ్ఞ కానీ అచ్చులకు వర్తించవు. కేవలం హల్లులకు మాత్రమే ఈ సంజ్ఞలు వర్తిస్తాయి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ స్థిరములు అనేటువంటి దాని కింద ఏమేం వర్ణాలు వస్తాయి అని చెప్పి మనం చూస్తే, క, ఖ, ఘ, ङ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం మహాప్రాణాష్ట్రాలు అని. అంటే మనం ఉచ్చరించేటప్పుడు ఎక్కువగా గాలిని బయటికి వదిలితే పుట్టేటువంటి శబ్దాలకు మహాప్రాణాలు అని పేరు అన్నమాట. ఆ మహాప్రాణాష్ట్రాలన్నీ కూడా ఇక్కడ మనకు స్థిరముల కిందికి వస్తాయి. అంతేకాకుండా అనునాసికాలు, వర్గానునాసికాలు అని వాటికి పేరు అన్నమాట. ప్రతి వర్గంలో కూడా ఒక అనునాసికము అని ఉంది. అనునాసికము అంటే అర్థం ఏంటి అంటే, నోటితో పాటుగా ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణాలకు అనునాసికాలు అని పేరు. కాబట్టి ఆ అనునాసికాలు అనేటువంటిది కూడా ఇక్కడ స్థిరములు అని మనం చెప్పుకుంటాం. ङ, ఞ, ణ, న, మ, ఈ 5 వర్ణాలు కూడా స్థిరముల కిందకే వస్తాయి. అంతేకాకుండా ఇంకా మిగిలినటువంటి వర్గాక్షరాలు కాకుండా మిగిలినటువంటి హల్లులు కూడా య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, వీటన్నింటినీ కూడా
స్థిరములు అని చెప్పి పిలిచారనమాట. ఆంధ్ర శబ్ద చింతామణి అనేది మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం, తెలుగు భాషకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. అందులో ఏం చెప్పబడింది అంటే స్థిరా ఇతరే అని చెప్పబడింది అనమాట. అంటే కచటతపాహ పరుషాఖ్య గజడదమాస్తు సరళాహ అని చెప్పేసి మొదట సూత్రం అది పరుష సరళాలకు సంబంధించింది. అదేవిధంగా స్థిరా ఇతరే అని చెప్పబడింది అనమాట. అంటే ఇతరములకు హల్లులు స్థిరములు అని. ఎవరైనా కూడా వ్యాకర్తలు కానీ లేకపోతే ఇంకేదైనా శాస్త్ర గ్రంథాలు రచించే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే మొదట ఉన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత తాము కొత్త సిద్ధాంతాలను తీసుకొస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఆ ఆంధ్ర శబ్ద చింతామణిలో చెప్పినట్లుగానే స్థిరా ఇతరే అని చెప్పినట్టుగానే ఇతరములకు హల్లులు స్థిరములు అని చెప్పినాడనమాట. ఇక్కడ ఇతరములు అని చెప్పడం వలన పరుష సరళాలకు స్థిరములు అనేటువంటి పేరు వర్తించదనమాట. ఇవన్నీ కూడా హల్లులకు సంబంధించిన విభజనగా తెలుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సంధి కార్యాలలో ఎటువంటి మార్పులు పొందకుండా స్థిరంగా నిలిచి ఉండేటువంటి వాటిని వర్ణాలు కాబట్టి వీటికి స్థిరములు అనే పేరు వచ్చింది అని కొంతమంది చెప్తారు. అయితే ఇది కేవలం పేరు కొరకు మాత్రమే ఏదో ఒకటి చెప్పాలని కాబట్టి పెడుతున్నారు అంతే అనేటువంటి ఇంకొక అభిప్రాయం కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఇతరములకు హల్లులు స్థిరములు అనేటువంటి సూత్రానికి వివరణ. ఇంకా తర్వాత దంత్య తాళవ్యంబులైన చజలు సవర్ణంబులు అనేటువంటి ఇంకొక సూత్రం మనకు కనిపిస్తుంది. దంత్య తాళవ్యంబులైన చజలు అంటున్నాడు. ఇంతకుముందు వర్ణమాల మనం చదువుకునేటప్పుడు, వర్ణమాలను గురించినటువంటి సూత్రాన్ని మనం చదువుకునేటప్పుడు అందులో ఈ చ చ జ జ అనేటువంటి రెండు వర్ణాలను మనం చూసినాం. పైన ఒక గుర్తు ఉండేటువంటి రెండు వర్ణాలు, పైన గుర్తుండేటువంటి చకారము, పైన గుర్తుండేటువంటి జకారం. వాటికి దంత్యము అనేటువంటి భేదం తెలియడం కోసం ఆ విధంగా దాన్ని పెట్టినారనమాట. ఇక్కడ తాళవ్యము అంటే ఏంటి? తాళువు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నాలుక మన నోరు ఉంది. ఆ నోట్లో ఆ పై భాగాన్ని ఏమంటారు అంటే మూర్ధము అంటారు. ఇక్కడ ఈ వైపు పైన దవడపళ్ళు ఉన్నాయి కదా, ఆ దవడపళ్ళకు పైన ఉన్నటువంటి భాగాన్ని తాళువు అని పిలుస్తారనమాట. వర్ణాలను ఉచ్చరించేటప్పుడు నాలుక ఆ తాలు భాగాన్ని తగిలినట్టయితే దాన్ని తాళవ్యాలు అని చెప్పి పిలిచినారు. చ జ ఇవి మనం ఉచ్చరించినట్లయితే చ ఛ జ ఝ ఞ ఇవి పలికేటప్పుడు ఒకసారి మనం దాన్ని పరీక్షించినట్లయితే ఆ నాలుక రెండు చివరలు, ఈ వైపు రెండు చివరలు కూడా ఆ పైన దంతాలకు పైన ఉన్నటువంటి భాగాన్ని తగులుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి దాన్ని తాళవ్యాలు అని పిలిచినారు. అట్లా కాకుండా ఇంకొక రకమైనటువంటి చజలు కూడా ఉన్నాయి మనకు. అవి ఏంటి అంటే దంత్యాలు అని. దంత్యాలు అంటే అర్థం ఏంటి అంటే నాలుక చివరి భాగము మనం వర్ణాలను పలికేటప్పుడు దంతాలను తాకినట్లయితే వాటిని దంత్యాలు అని పిలిచినారనమాట. ప్రతి వర్ణానికి కూడా స్థానము, కరణము, ప్రయత్నము అనేటువంటివి మూడు ఉంటాయి ఉత్పత్తికి. స్థానము అంటే ఏంటి? శబ్దం పుట్టుక. కరణము అంటే ఆ శబ్దాన్ని పుట్టడానికి ఉపయోగపడేటువంటి సాధనం అన్నమాట. ప్రయత్నము అంటే బాహ్య ప్రయత్నము అని, ఆభ్యంతర ప్రయత్నము అని రకరకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంత లోతుగా మనం ఇప్పుడు వెళ్ళే అవసరం లేదనమాట. ఆ విధంగా దీనికి ప్రయత్నం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఆభ్యంతర ప్రయత్నము అని, బాహ్య ప్రయత్నము అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్ణము, సవర్ణము అనేటువంటి రెండు భేదాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏంటి వర్ణము, సవర్ణము అంటే రెండు భేదాలు ఏంటి అంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని ఒక సూత్రం ఉందన్నమాట. తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం అంటాడు. అంటే ఏంటి? దేనికైతే స్థానము, ప్రయత్నము సమానంగా ఉంటాయో ఆ వర్ణాలన్నీ కూడా సవర్ణాలు అంటారు అన్నమాట. ఏ రెండు వర్ణాలకైతే ఆస్యము అంటే ఏంటి? స్థానం, పుట్టుక స్థానం, తర్వాత ప్రయత్నం రెండు సమానంగా ఉంటాయో దాన్ని ఆ రెండు వర్ణాలను సవర్ణాలు అంటారు. ఇక్కడ తాళవ్యము తర్వాత దంత్యము అనేటువంటిది కేవలం అది ఆ పుట్టుక స్థానంలో ఉన్నటువంటి తేడా మాత్రమే. అంటే ఇక్కడ కేవలము దంత్యత మాత్రమే లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
తాళవ్య చకారము అనే దానికి తాళవ్య చకారము, తాళవ్య జకారము అనేవి పలికేటప్పుడు కేవలం తాళువుల దగ్గర మాత్రమే నాలుక తగులుతోంది చ. కానీ దంత్య చకారాన్ని పలికేటప్పుడు తాళుతో పాటుగా దంతాలకు కూడా తగులుతూ ఉంది చ. మనం పలికి చూస్తే తెలుస్తుంది అన్నమాట. చ చ అంటే తాళులతో పాటుగా దంతం దగ్గర కూడా తగులుతూ ఉంది కాబట్టి, అంటే దీనికి అదనంగా ఇంకొక గుణం తోడవుతుంది. తాళవ్యంతో పాటు తాళవ్యం లక్షణంతో పాటుగా దంత్య లక్షణం కూడా దీనికి అదనంగా చేరుతోంది కాబట్టి వీటిని తాళవ్య దంత్య చజలు అని చెప్పొచ్చు. కానీ అది కొంత అయోమయానికి దారితీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దంత్యత అనేటువంటిది దీనికి ప్రత్యేకంగా ఉంది కాబట్టి వాటిని దంత్య చజలు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అనమాట. దంత్యత అంటే ఏంటి? నాలుక ఉచ్చరించేటువంటి సమయంలో, ఆ వర్ణాన్ని పలికేటువంటి సమయంలో నాలుక చివరి భాగం దంతాల దగ్గర తగలడము, దాన్ని ఆధారంగా చేసుకొని ఇది దంత్యము అని చెప్పి చెప్పినారు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి కూడా ఆ స్థానము ప్రయత్నము రెండు సమానంగా ఉన్నాయి. అంటే దంత్య చేజలకు దంత్యత అనేటువంటి ఒక గుణం అధికంగా చేరింది, అంతేకాని అది కేవలం దంత్యం కాదు. ఇప్పుడు తథ దధ న అని 5 వర్ణాలు ఉన్నాయి, వర్గాక్షరాలు. ఐదవ వర్గం అనమాట ఇది, 4వ వర్గం. ఆ 4వ వర్గాక్షరాలన్నీ కూడా పలికేటప్పుడు దంతాల దగ్గర మాత్రమే తగులుతుంది. కావాలంటే మనం ఉచ్చరించి చూసినప్పుడు తెలుస్తుంది. త థ ద ధ న. కానీ చ జ దంత్యాలను పలిగేటప్పుడు అవి తాళువును కూడా తాకుతుంది నాలుక అక్కడ. చ జ చ జ. కాబట్టి ఈ లక్షణం వలన అది కేవల దంత్యం కాదు, తాళువుతో పాటుగా దంతస్థానంలో కూడా నాలుక తగలడం వలన అది పుడుతుంది. ఎందుకు ఈ విధంగా ఎటువంటి సవర్ణాలు ఏర్పడుతున్నాయి అంటే, మనం పదాలను పలకడంలో, ఆ పదాలను సృష్టించుకోవడంలో ఉన్నటువంటి ప్రత్యేకత వలన ఈ విధమైనటువంటి వర్ణాలు ఏర్పడినాయి అన్నమాట. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి వర్ణాలను సవర్ణాలు అని చెప్తున్నారు. ఏ 2 వర్ణాలకైతే స్థానము ప్రయత్నము సమానంగా ఉంటుందో వాటిని సవర్ణాలు అని పిలుస్తారు. ఇక్కడ దంత్యము, తాళవ్యము ఈ 2 రకాలైనటువంటి చజలు, చకారము, చకారము, జకారము ఈ 2 కూడా సవర్ణాలే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి దాని వలన సవర్ణాలు అని చెప్పడం వలన ఏమవుతుంది అంటే, తాళవ్య చకార జకారాలకు ఏ వ్యాకరణ కార్యాలైతే వర్తిస్తాయో అవే వ్యాకరణ కార్యాలు దంత్య చకార జకారాలకు కూడా వర్తిస్తాయి అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ పరుష సరళాలను గురించి ఇంతకుముందు సూత్రంలో చెప్పుకున్నాం మనం. ఏంటి? కచట తపలు పరుషములని, గజడ దపలు సరళములని చెప్పంబడు అని మనం చెప్పుకున్నాం కదా. అందులో ఈ దంత్య, తాళవ్య, చకార జకారాలు 2 కూడా కలుస్తాయి అన్నమాట. అంటే కచట తపలు అని చెప్పుకున్నప్పుడు కచట తపలలో దంత్య చకారం కూడా చేరుతుంది, గజడ దబలు అని చెప్పుకున్నప్పుడు వాటిల్లో దంత్య జకారం కూడా చేరుతుంది. అంటే మామూలుగా సంస్కృతంలో ఉండేటువంటి వర్గాక్షరాలు 5 అయితే మనకు తెలుగులో ఉండేటువంటి వర్గాక్షరాలు 6 అవుతాయి. అంటే వర్గాక్షరాలు అంటే కేవలం కచట తపలు, గజడ దబలు మాత్రమే. మహాప్రాణాష్ట్రాలు ఇందులో చేరవు, అనునాసికాలు కూడా ఇందులో. మహాప్రాణాష్ట్రాలలో చకార జకారాలు లేవు, దంత్య చకారము దంత్య జకారము లేవు. కారణం ఏంటి అంటే ఇవి కేవలం అచ్చ తెలుగు భాషకు సంబంధించినటువంటి వర్ణభేదం మాత్రమే. అచ్చ తెలుగు భాష అంటే ఏంటి? దేశీయ భాష, దేశీయమైనటువంటి వర్ణాలు. ఇంతకుముందు మనం అందుకే వర్ణమాలను గురించి చెప్పుకునేటప్పుడు మొదలు సంస్కృతం చెప్పుకొని, తర్వాత ప్రాకృతం చెప్పుకొని, తర్వాత తెలుగు వర్ణాలను చెప్పుకున్నాం. తెలుగు వర్ణాలు కేవలం 36 మాత్రమే. మనం మామూలుగా ఓనమాలు నేర్చుకునేటప్పుడు 56 అక్షరాలు నేర్చుకుంటాం కదా, అవన్నీ కూడా తెలుగుకు సంబంధించినవి కావు. తెలుగు వర్ణాలు ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకున్నాం కాబట్టి మిగిలినటువంటివన్నీ కూడా సంస్కృత భాష నుంచో లేకపోతే ప్రాకృత భాష నుంచో వచ్చినటువంటి వర్ణాలు అని మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దంత్య, తాళవ్య, చకార జకారాలు, వీటిల్లో తాళవ్య చకార జకారాలు మాత్రమే సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో ఉన్నాయి. దంత్య చకార జకారాలు కేవలం తెలుగు భాషకు మాత్రమే సంబంధించినటువంటివి. దాన్ని దేశీయ భాష అని పిలుస్తారనమాట. దేశీయ భాష అంటే దేశీయంగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి మనుషులు సృష్టించుకున్నటువంటి భాషలో ఉన్న వర్ణాలు అని అర్థం.
ఆ విధంగా ఇవి దేశీయ వర్గం కిందికి వస్తాయి. అక్కడ ఇప్పుడు మనము పరుషములు, సరళములు అని చెప్పుకుంటున్నటువంటివి ఇవి ఇప్పుడు అల్ప ప్రాణాశ్రాలకే. కచట తపలు, గజడ తపలు. అయితే ఖ, ఛ, ఠ, థ, ఫ ఇవన్నీ కూడా స్థిరములు అని చెప్పుకున్నాం మనం. ఇతరములకు హల్లులు స్థిరములు అన్నాం కదా. కాబట్టి మహాప్రాణాశ్రాలకు ఈ పరుష సరళ భేదము అనేటువంటిది వర్తించదు. కాబట్టి ఇక్కడ కేవలం అల్ప ప్రాణాలైనటువంటి కచట తపలు, గజడ దపలు మాత్రమే సరళములు, పరుషములు అని పిలుస్తున్నాము. వాటిల్లో ఆ కచట తపలు, గజడ దపలలో ఈ దంత్య చకార జకారాలు కూడా చేరుతాయి. ఇది దీనికి ఉన్నటువంటి వివరణ అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే, సవర్ణాలు అంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని చెప్పి ఒక సూత్రం ఉంది. కాబట్టి దాని ప్రకారము దేనికైతే ఏ రెండు వర్ణాలకైతే స్థానము ప్రయత్నము సమానంగా ఉంటాయో ఆ రెండు వర్ణాలను ఏమని పిలుస్తారు? సవర్ణాలు అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దంత్య చకారము, దంత్య జకారం ఈ రెండింటికి తాళవ్య గుణంతో పాటుగా దంత్య గుణం కూడా ఉండడం వలన ఈ రెండింటికి స్థాన ప్రయత్నాలు సమానంగానే ఉన్నాయి. కాబట్టి వాటిని సవర్ణాలు అని పిలుస్తారు అన్నమాట. అయితే ఏ ఏ వర్ణాలను కలిసినటువంటి చజలు దంత్యాలు అవుతాయి? అచ్చులు ఉన్నాయి మనకు. హల్లు అనేటువంటిది వీటికి స్వరము, వ్యంజనము అనే పేరు కూడా ఉంది. స్వరము అంటే అర్థం ఏంటి? స్వయం రాజంతే ఇది స్వరః, స్వయంగా ప్రకాశించేటువంటివి. అంటే భాషలో ఎటువంటి వేరే వర్ణాల సహాయం లేకుండా తమంతట తాముగా స్వతంత్రమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వర్ణాలను అచ్చులు లేకపోతే స్వరములు అని పిలిచినారు అన్నమాట. హల్లులకు వ్యంజనములు అని ఇంకొక పేరు ఉంది. వ్యంజనములు అంటే ఏంటి? మామూలుగా ఆహారంలో మనకు ప్రధానమైనటువంటిది అన్నం. అన్నంలో మిగిలినటువంటి ఇవన్నీ కూడా కలుపుకొని తింటాం అంతే తప్ప అవి వాటిని మాత్రం ప్రత్యేకంగా తినం కదా మనము. ఆ విధంగా అచ్చులతో పాటు చేర్చినప్పుడే హల్లులకు ఒక ప్రయోగ యోగ్యత అనేది ఏర్పడుతుంది. అంటే ఒక పదాలలో ప్రయోగించడానికి ఒక యోగ్యత అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి వీటిని వ్యంజనములు అని పిలిచినారు. ఇప్పుడు మనకు వర్ణమాలలో కూడా కాఖ గాఘ ఝ ఇట్లా చదువుకుంటూ ఉన్నామే, వాటిల్లో కూడా అవి ఉచ్చరించడానికి అనువుగా ఉండడం కోసమని వర్ణమాలలో ఉన్నటువంటి మొదటి అచ్చును వాటిపైన చేర్చి మనం పలుకుతూ ఉన్నాం. లేకపోతే అవన్నీ కూడా పొల్లు రూపంలో ఉంటాయి. క్, గ, చ, జ ఇట్లా పలకడం కష్టం కదా. అందుకని క, గ, చ, జ ఈ విధంగా పలకడం కోసం, ఉచ్చారణ సౌలభ్యం కోసం వర్ణమాలలో ఉన్నటువంటి మొట్టమొదటి వర్ణమైన ఆకారాన్ని, దాంట్లో హ్రస్వమైన ఆకారాన్ని దానిపైన చేర్చి పలుకుతూ ఉన్నాం వర్ణాలన్నింటినీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏ ఏ అచ్చులతో కూడినటువంటి చజలు తాళవ్యాలవుతాయి, ఏ ఏ అచ్చులతో కూడినటువంటి చజలు దంత్యాలవుతాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటాం. అంటే ఈ అచ్చులతో కేవలం ఈ అచ్చులతో కూడినవి మాత్రమే తాళవ్యాలు, ఈ అచ్చులతో కూడినవి మాత్రమే దంత్యాలు. అది రివర్స్ కాదనమాట. ఎప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోవడం కానీ అట్లా జరగదు. ఇదంతా కూడా ఏదో మనం నిర్ణయం చేసిందే కాదు. వ్యాకరణము అనేది భాష ఏర్పడిన తర్వాత ఆ భాషలో ఉన్నటువంటి లక్షణాలను వివరిస్తూ చేసేది. అంతే తప్ప ఒక లక్షణం అంటూ ఏర్పాటు చేసి వ్యాకరణం ఈ విధంగా రచించి దీని ప్రకారమే మాట్లాడాలనేటువంటి నియమం ఎక్కడా లేదు. ఎందుకంటే భాష అనేది ప్రవాహిని, దాన్ని ఆపడం అనేది ఎవరి తరము కాదనమాట. ఎన్నో రకాలైనటువంటి పదాలు ఏర్పడతాయి భాషల్లో. ఆ పదాలని అనువుగా మనం వ్యాకరణం రాసుకోవాలి తప్ప వ్యాకరణం తయారు చేసి పదాలను ఎవరు కూడా వాడరనమాట. అట్లా చేసేది కేవలం లిఖిత భాషలో చేస్తారు. అది కూడా వ్యవహారం నుంచే వస్తుంది. లిఖిత భాషలో ఏదైనా కూడా వ్యవహారంలో నుంచే వస్తుంది. కాకపోతే కొంత వ్యాకరణబద్ధంగా ఉంటుంది. అంటే సుశబ్దము, అపశబ్దము అంటాం కదా. మంచి పదం ఏంటి అంటే, సుశబ్దం అంటే ఏంటి, పలుకదగినటువంటి పదం ఏంటి, తప్పు పదం ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. మామూలుగా అది చదువుకున్నప్పుడు మాత్రమే తెలుస్తాయి. అందుకే వ్యాకరణాన్ని గురించి చెప్తూ ఒక శ్లోకం ఉంది ఋగ్వేదంలో మనకు, సప్తమివతి తమునా పుదంతో అని చెప్పేసి. అంటే వ్యాకరణం తెలిసినటువంటి పండితునికి సుశబ్ద అపశబ్దాల తారతమ్యం తెలుస్తుంది. ఆ సరస్వతి తన రూపాన్నంతటిని కూడా ప్రదర్శింపచేస్తుంది అంటాం. ఆ భాష, సరస్వతి అంటే భాషే కదా మనకి ఇక్కడ. ఆ విధంగా ఇవన్నీ కూడా మనకు వ్యాకరణం అనేది ఎందుకు అంటే, శబ్దం యొక్క సాధుత్వ అసాధుత్వాలను తెలుసుకోవడం కోసం. వేదాంగాల్లో ఒకటి కదా వ్యాకరణము. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం వ్యాకరణ చరిత్ర గురించి చెప్పుకునేటప్పుడు.
వేదాంగాలలో ఒకటి కాబట్టి వేదాంగాలు అనేటువంటివి ఎందుకు మొదలైనాయి అంటే వేద మంత్రాలకు సక్రమైనటువంటి ఉచ్చారణ అనేది చేయడం కోసం, వేద మంత్రాలలో ఏ విధంగా ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ఆ మంత్రోచ్చారణ చేయడం కోసమే ఈ వేదాంగాలన్నీ కూడా ఉద్దేశించబడినాయి అన్నమాట. వాటిల్లో వ్యాకరణం కూడా చాలా ప్రధానమైనటువంటి శబ్దాల అసాధుత్వాలను తెలపడంలో వ్యాకరణం చేసేటువంటి పాత్ర చాలా గొప్పది. కాబట్టి అదే వైదికమైనటువంటి వ్యాకరణం తర్వాత కాలంలో లౌకిక భాషకు కూడా వర్తించింది. పాణిని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా లౌకిక భాషకు వ్యాకరణాలు రచించినారని ఇంతకుముందు మనము చెప్పుకున్నాం అన్నమాట. అదేవిధంగా తెలుగు భాషలో కూడా ఆ మార్గంలోనే మనకు వ్యాకరణము అనేటువంటిది ప్రాచీనులు రచించినారు. వాటిల్లో మనకు చిన్నయసూరి బాల వ్యాకరణము అనేది వచనంలో వచ్చినటువంటి వ్యాకరణం కాబట్టి అది మనకు చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇంతకుముందు వచ్చినటువంటి వ్యాకరణాలంతా కూడా పద్య రూపంలో ఈ విధంగా వచ్చినాయి. సరే, ఇంకా ఇక్కడ ఈ ఈ ఏలంగూడిన చెజలు తాళవ్యంబులు అని చెప్తున్నారు అనమాట. ఈ ఈ ఏలంగూడిన చెజలు అంటే చి చి జే జే చి చి చె చే జి జి జె జే ఈ 4 వర్ణాలు, ఈ 4 అచ్చులతో కూడినటువంటి చకార జకారాలు తాళవ్యాలవుతాయి అని చెప్తున్నాడు. ఉదాహరణలు తీసుకోవాలంటే చిలుక, చీమ, చెలి, చేమ, జిల, జీడి, జెర్రి, జేజే. ఈ విధంగా మనం పలికేటప్పుడు చిలుక, చీమ, చెలి, చేమ, జిల, జీడి, జెర్రి, జేజే ఆ పలికేటప్పుడు దాన్ని మనము గమనించినామంటే అవి కేవలం తాలు భాగాన్ని మాత్రమే నాలుక తగులుతోంది. వాటిని పలికేటప్పుడు దంత్యాలను తగలడం లేదనమాట. కాబట్టి ఈ ఈ ఏలంగూడిన చెజలు తాళవ్యంబులు ఇవి కేవలం ఉదాహరణలు. ఇటువంటి ఇకారం ఈ ఏలతో కలిసినటువంటి చకారం ఎక్కడున్నా కూడా వాటన్నింటినీ కూడా మనం తాళవ్యంగానే పరిగణిస్తామన్నమాట. ఆ తర్వాత ఆ ఊ ఓ ఔలంగూడిన చెజలు దంత్యంబులు అని చెప్తున్నాడు అనమాట. ఆ ఊ ఓ ఔలంగూడిన చెజలు దంత్యంబులు. ఇక్కడ మనకు రు లు కానీ ఇవన్నీ ఏమి లేవు, ఎందుకంటే అవి మన తెలుగు భాషకు సంబంధించినటువంటివి కావు. దంత్య భేదాలు అనేటువంటివి కేవలం చకార జకారాలకు తెలుగు భాషకు మాత్రమే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనము. కాబట్టి ఇక్కడ కేవలం తెలుగు వర్ణాలలో ఉన్నటువంటి అచ్చులను మాత్రమే ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఆ ఊ ఓ ఔలంకూడిన చెజలు దంత్యంబులు. హ్రస్వ దీర్ఘ ఆకారాలు, హ్రస్వ దీర్ఘ ఉకారాలు, ఓ ఔ అనే వక్రాలు, వక్రము వక్రతమము, ఇవి వీటితో కూడినటువంటి చకార జకారాలు దంత్యాలు అని చెప్తున్నాడు. చలి, చాప, చుక్క, చూపు, చొక్కు, చోటు, చౌక, జముడు, జాతర, జున్ను, జూలు, జొన్న, జోలి, జౌకు ఇటువంటి పదాలన్నీ కూడా మనకు దంత్యాలు అని తెలుస్తుంది. ఆ పదాలను పలికేటప్పుడు అందులో ఆ నాలుక అనేది తాలువులతో పాటుగా దంతాల స్థానంలో కూడా తగలడము అనేది మనం గమనిస్తాం, మనం నిదానంగా చూసినట్లయితే. చలి, చాప, చుక్క, చూపు, చొక్కు, చోటు, చౌక, జముడు, జాతర, జున్ను, జూలు, జొన్న, జోలి, జౌకు. ఇంకా ఐదంతములైన చెజలు సమేతర శబ్దములందు లేవు అంటున్నాడు. ఐదంతము అంటే ఏంటి? ఐ అనేటువంటిది కూడా ఒక వర్ణం ఉంది కదా అచ్చుల్లో, మరి దాంతో కూడినటువంటి చకార జకారాలు దేని కిందికి వస్తాయి? వర్ణమాలలో మనకు ఏ ఐ ఓ ఔ అనేటువంటి శబ్దాలు ఉన్నాయి కదా, అనే వర్ణాలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకు ఈ ఏ అనేవి తాళవ్యాలకు, ఆ ఊ ఓ ఔ అనేవి దంత్యాలు, ఇవి చెప్పుకున్నాం. కానీ ఐ అనేటువంటి వర్ణాన్ని ఎందుకు చెప్పలేదు అంటే, ఐ అనేటువంటి వర్ణంతో అంతమయ్యేటువంటి చకార జకారాలు తెలుగు భాషలో లేవు, సంస్కృత సమేతర శబ్దములందు లేవు అంటాడు. సమేతర శబ్దములు అంటే ఏంటి? సంస్కృత తత్సమాలు కాకుండా మిగిలినటువంటి శబ్దాలు అంటే తద్భవం కానీ, దేశ్యం కానీ, గ్రామ్యం కానీ ఈ వర్ణాలలో, ఈ పదాలలో మనకు కనిపించవు. ఐ అనేటువంటిది తెలుగు భాషకు సంబంధించినటువంటి వర్ణం కాదు, అది సంస్కృత భాషకు సంబంధించినటువంటి వర్ణం. కాబట్టి ఆ వర్ణానికి సంబంధించినటువంటి పదాలు కూడా మనకు లేవన్నమాట.
తత్సమాలలో మాత్రమే అవి కనిపిస్తాయి. ఐక్యత, ఐకమత్యము, ఐరావతము ఇటువంటి పదాల్లో మాత్రమే మనకు అవి కనిపిస్తాయి తప్ప తత్సమాలలో కాకుండా మిగిలినటువంటి ఏ పదాలలో కూడా ఐ అనేటువంటి వర్ణం మనకు కనిపించదు. 5 అంటే మనము ఐ అని రాస్తున్నాం, కానీ అది నిజంగా రాయాల్సింది ఎట్లా అంటే అకారం రాసి యకారం యగుణింతంలో ఈ రాసి 5 అని రాయాలి. అంతే తప్ప 5 అనేది ఏంటి, మనం ఏదో మన పని తగ్గించుకోవడం కోసం ఈ మధ్యకాలంలో ఆ విధంగా రాస్తున్నాం. కానీ నిజానికి రాయాల్సినటువంటి పద్ధతి ఏంటి అంటే 5 అని రాయాలన్నమాట. ఆ విధంగా ఐ అనేటువంటి వర్ణం తెలుగు భాషలో లేదు కాబట్టి, తెలుగు వర్ణమాలలో లేదు కాబట్టి, దాంతో కూడినటువంటి చకార జకారాలు కూడా మనకు తెలుగు భాషలో కనిపించవు అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ తెలుగు పదాలకు సంబంధించి మాత్రమే చెప్తున్నారు, ఎందుకంటే అవి సంస్కృతంలో ఈ దంత్య తాళవ్య భేదాలు లేవు కాబట్టి ఇవి తత్సమాలకు ఇది వర్తించదు అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత సూత్రం, సంస్కృత సమంబులన్ వికారాంతములైన శబ్దంబుల యుపధాచజలు బహువచనంబు పరంబుల గుణపరంబగునప్పుడు దంత్యములగును అని ఇంకొక సూత్రం చెప్తున్నాడు. సంస్కృత సమంబులందు ఇకారాంతములైన శబ్దముల యుపధాచజలు, సంస్కృత సమంబులు అని చెప్తున్నాడు. ఏంటి సంస్కృత సమము అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, తత్సమ శబ్దాలు అని చెప్పుకున్నాం. తత్సమాలు అని చెప్పుకున్నప్పుడు తత్సమాలు అంటే ఏంటి? సంస్కృత ప్రాకృత సమాలు అని అక్కడ చెప్పుకుంటాం. ఈ సూత్రం తర్వాత వస్తుంది మనకు. అయితే ఇక్కడ సమము అంటే సంస్కృతంతో సమానమైనటువంటిది అని అర్థం. సంస్కృత పదాలను మనకు తెలుగులో ఎక్కువగా సాహిత్యానికి అనువైనటువంటి పదజాలం లేకపోవడంతో నన్నయ్య మొదలైనటువంటి మహాకవులంతా ఏం చేసినారంటే ఎక్కువగా సంస్కృత రూపాలను తెలుగు వ్యాకరణ కార్యాలతో మార్పులు చేసుకొని వాటిని తెలుగు భాషలోకి తీసుకొని వచ్చినారు, సాహిత్య భాషలో. ఇది సాహిత్య భాషకు ప్రాచీనమైనటువంటి గ్రాంథిక భాషకు సంబంధించినటువంటి వ్యాకరణం కాబట్టి దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధంగా తత్సమ శబ్దాలు అనేటువంటివి చాలా ఎక్కువగా తెలుగు భాషలోకి వచ్చి చేరినాయి. సంస్కృతంలో నుంచి ప్రాకృతంలో నుంచి కూడా వచ్చి చేరినటువంటి పదాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం సంస్కృత సమంబులు అని చెప్తున్నాడు. సంస్కృత సమంబులు అని ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే ఆ వాటికి మాత్రమే ఈ వ్యాకరణ కార్యం అనేది వర్తిస్తుంది అనే ఉద్దేశంతో. సంస్కృత సమంబులందు ఇకారాంతములైన శబ్దముల ఉపధాచజలు. ఇకారాంతము అంటే అర్థం ఏంటి అంటే హ్రస్వమైనటువంటి ఈ అనేటువంటి వర్ణము చివరలో ఉన్నటువంటి శబ్దాలు, హ్రస్వ ఇకారం చివరిలో ఉన్నటువంటి శబ్దాలకు ఉపధాచజలు అంటాడు. ఉపధ అంటే అర్థం ఏంటి అంటే చివరి వర్ణానికి ముందున్నటువంటి వర్ణాన్ని ఉపధ అని పిలుస్తారనమాట. ఇప్పుడు వాజి అనే శబ్దం ఉంది. వాజి అనే పదంలో ఏమేమి వర్ణాలు ఉన్నాయి? వ్ ప్లస్ అ ప్లస్ వ్ ప్లస్ ఆ అనేది ఉంది. ఆ జ ప్లస్ ఈ అనే 4 వర్ణాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో జ ప్లస్ ఈ అనేటువంటి వర్ణాలను మనం గమనించినట్లయితే చివర ఉన్నటువంటి హ్రస్వమైన ఇకారం. ఆ హ్రస్వమైనటువంటి ఇకారానికి ముందున్నటువంటి వర్ణం ఏది? జకారం. వాజి అనేటువంటి రూపం మనం చూస్తున్నాం కదా. జ ప్లస్ ఈ చివరి వర్ణం ఇకారం, దానికి ముందున్నటువంటి వర్ణము జకారం. దాన్ని ఉపధ అని పిలుస్తారన్నమాట. అంటే సంస్కృత సమరూపాలలో ఇకారం, హ్రస్వమైనటువంటి ఇకారం చివర ఉన్నటువంటి శబ్దాలకు ఉపధాచజలు అంటే తుది వర్ణానికి ముందు ఉన్నటువంటి వర్ణాలకు తుది వర్ణానికి ముందు చకారం కానీ జకారం కానీ ఉన్నట్లయితే సంస్కృత సమ శబ్దాలలో ఇది కూడా బహువచనం, వాటికి బహువచనము అనేటువంటిది పరంగా వచ్చినట్లయితే వాటికి దంత్యత అనే గుణం ఏర్పడుతుంది. దేళ్లకు? చకార జకారాలకు. ఎక్కడ ఉన్నటువంటి చకార జకారాలకు? సంస్కృత సమరూపాలలో ఉన్నటువంటి చకార జకారాలకు. అది కూడా ఎప్పుడు? చివరలో హ్రస్వమైన ఇకారం ఉన్నప్పుడు
ఆ హ్రస్వమైన ఇకారం ముందున్నటువంటి చకార జకారాలకు బహువచనం పరమైనట్లయితే అవి దంత్యాలవుతాయి అని ఈ సూత్రం మనకు చెప్తుందన్నమాట. ఇవి తప్ప సంస్కృత సమంబులందు దంత్య చెజలు లేవని తాత్పర్యము. అంటే ఎన్ని రకాలైనటువంటి పదాలను వాళ్ళు పరిశీలించి ఉంటే ఈ విధమైనటువంటి సూత్రీకరణ చేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాత సూత్రీకరణ చేస్తారు, అంతేకాని ఏదో ఊరికే గాల్లో లెక్కలు వెయ్యరనమాట. కాబట్టి ఇక్కడ సంస్కృత సమంబులందు ఇకారాంతములైన శబ్దములో ఉపధాచర్యలు బహువచనములు పరంబులగునప్పుడు దంత్యములగును అంటున్నది. అంటే హ్రస్వమైన ఇకారం చివరిలో ఉన్నటువంటి ఉపధాచర్యలు మాత్రమే బహువచనం పరమైనప్పుడు దంత్యాలు అవుతాయి తప్ప మిగిలినటువంటి వర్ణాలు ఏవి ఉన్నప్పటికీ వాటి ద్వారా అవి రూపం మార్చుకోవు, అంటే దంత్య రూపానికి రావు అని చెప్తున్నారు అనమాట. ఇవి తప్ప సంస్కృత సమంబులందు దంత్య చెజలు లేవని తాత్పర్యం. అంటే ఉదాహరణకి ఇప్పుడు హ్రస్వమైన ఆకారమో లేకపోతే హ్రస్వమైన ఉకారమో చివరిలో ఉన్నటువంటి చకార జకారాలు ఉన్నాయనుకోండి, వాటికి దంత్య రూపాలు రావు. కేవలం హ్రస్వమైన ఇకారం చివరిలో ఉన్నటువంటి శబ్దాలు, వాటికి ముందున్నటువంటి చకార జకారాలకు మాత్రమే ఇక్కడ దంత్యత అనేటువంటిది వస్తూ ఉందన్నమాట. ఉదాహరణకు అర్చి. అర్చి అనే దానికి బహువచనం వచ్చిందనుకోండి, బహువచనం వచ్చినప్పుడు వాటికి ముందున్నటువంటి వర్ణానికి హ్రస్వమైన ఉకారం వస్తుంది అనమాట. అంటే ఇది మనం ఏం చెప్తాము, ఉత్వసంధి అని చెప్పుకోవచ్చు. అర్చి ప్లస్ లు అర్చులు, రోచి ప్లస్ లు రోచులు. ఉత్వసంధి కూడా కాదు ఇది. ఆ విధంగా దాన్ని మామూలుగా మనకు తెలుగు భాషలో ఉన్నటువంటి సౌలభ్యం అదనమాట. అంటే తర్వాత ఉన్నటువంటి వర్ణానికి ఉన్నటువంటి అచ్చును బట్టి ముందున్నటువంటి వర్ణాల్లో ఉన్నటువంటి అచ్చు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు రాగి ప్లస్ లు అన్నామనుకోండి, రాగి ప్లస్ లు అన్నప్పుడు రాగులు అవుతుంది, రాగిలు కాదనమాట. అట్లా ప్రతి చోట కూడా మనకు ఈ వర్ణం మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. ముందున్నటువంటి వర్ణం తర్వాత ఉన్నటువంటి వర్ణం దీంతో కలిసిపోతుంది. ఇప్పుడు రాముడు ప్లస్ అతడు అని ఒకసారి ఉందనుకోండి, రాముడు ప్లస్ అతడు అని ఉన్నప్పుడు రాముడు అతడు అని మారిపోతుంది, రాముడు అతడు అని మారుతుంది. ఆ విధంగా ఆ మార్పు అనేటువంటిది తెలుగు భాషలో తెలుగు భాషకు ఉన్నటువంటి పదాలకు సహజమైనటువంటిది. ఆ విధంగానే అర్చి ప్లస్లు అర్చులు. అర్చి అనేటువంటి శబ్దంలో ఉన్నటువంటిది ఉన్నటువంటి చకారము దంత్యమే, కానీ దానికి బహువచనం పరమైనప్పుడు వచ్చినటువంటి చకారం మాత్రం తాళవ్యంగా దంత్యంగా మారుతుంది. అంటే అర్చి అనేటువంటి రూపంలో ఉన్నటువంటి చకారం తాళవ్యం, అచ్చులు అన్నప్పుడు అది దంత్యంగా మారుతుంది. అట్లే రోచి ప్లస్లు రోచులు, వీచి ప్లస్లు వీచులు, రాజీ ప్లస్లు రాజులు, వాజీ ప్లస్లు వాజులు. మరియు రాజు శబ్దం ఒక్కటి దంత్యయుక్తంబు కానంబడియడి. ఇంతకుముందు చెప్పినాడు కదా, ఇవి తప్ప సంస్కృత సమంబులందు దంత్య చెజలు లేవని తాత్పర్యము అని చెప్పినాడు కదా. అంటే కేవలం హ్రస్వమైన ఇకారానికి ముందున్నటువంటి చకార జకారాలకు మాత్రమే సంస్కృత సమరూపాలలో బహువచనం పరమైనప్పుడు దంత్య రూపం వస్తుంది అని చెప్పినాడు. అయితే వీటికి మినహాయింపుగా రాజు అనేటువంటి శబ్దం మాత్రం దంత్యయుక్తంగా కనిపిస్తూ ఉంది. కేవలం రాజు అనేటువంటి శబ్దం, ఇంకా మిగిలినటువంటి రూపాలు ఏవి కూడా దంత్య రూపాలుగా మారడం లేదు. ఇతరములైన చెజలకు ఉదాహరణములు అని చెప్పి చంద్రుడు, చంద్రుడు, చామరము, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము, ఇవన్నీ కూడా సంస్కృత సమరూపాలు. అంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినటువంటి పదాలు. వాటిల్లో మనకు దంత్య రూపము అనేటువంటిది కనిపించడం లేదు. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఈ ఏలతో కలిసినటువంటి చకార జకారాలు దంత్యాలని, ఆ ఊ ఓ ఔలతో కలిసినటువంటి చకార జకారాలు తాళవ్యాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ విధమైనటువంటి విభజన లేకుండా అన్నీ కూడా ఏమవుతాయి, తాళవ్యాలే అవుతాయి, దంత్యాలు కావు. అందుకే ఉదాహరణగా చంద్రుడు, చామరము, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వర్ణాలను ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇది ఈ దంత్య తాళవ్య చెజలకు సంబంధించినటువంటి సూత్రాలు. 3 సూత్రాలు ఉన్నాయి మనకు. ఆ 3 సూత్రాలలో మనము ఈ దంత్య తాళవ్య చెజలకు సంబంధించినటువంటి భేదాలను గురించి చెప్పుకున్నాం అనమాట. ఇంకా మిగిలినటువంటి విషయాలను గురించి తర్వాత పాఠంలో చెప్తాం.